Hello all, welcome back to our YouTube platform, Daily Current Affairs Session and video number 98. ఆల్మోస్ట్ మనం 100 డేస్కి దగ్గరగా వస్తున్నాం అండ్ సంథింగ్ స్పెషల్ ఫర్ దిస్ మీకు జూలై మంత్ అండ్ దీనికి సంబంధించిన మ్యాగజైన్స్ కూడా ఈ డేట్న మీకు రిలీజ్ అవుతాయి. సో దిస్ విల్ బి ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్స్. అండ్ ఇదే మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంటెంట్ నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఓకే, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇదే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, యా, లుక్ ఇన్ టు యువర్ ఫస్ట్ టాపిక్. ఎస్, ఏంటి సార్ ఫస్ట్ టాపిక్ అంటూ వేరే ఏదో ఇచ్చారు అనుకుంటున్నారా? యా, చూస్తే ఇదంతా మనకి ఏం కనబడుతుంది? దిస్ ఈజ్ ఆ రివర్స్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఓకేనా సార్, ఎందుకు ఇప్పుడు రివర్స్ సిస్టమ్ టాపిక్ ఏంటో చూపించండి అని మీరు అనొచ్చు. వెయిట్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి గ్యాంగటిక్ ఇష్యూ. ఇది వచ్చేసి యార్లాంగ్ జాంగ్పో అంటే మనకేంటి బ్రహ్మపుత్ర. సో మన టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక రివర్ కనబడుతుందా? ఎస్, చూడండి, కొంచెం వీడియోని మాత్రం హెచ్డి క్వాలిటీలో వీలైతే 1080 పిక్సెల్ పెట్టుకుని చూడండి. ఓకేనా? ఎస్, ఇక్కడ మనకు ఒక రివర్ కనబడుతుంది. దీని పేరేంటి? బరాక్ రివర్. ఓకేనా? సో ఇది బరాక్ రివర్. చూడండి, మనం వెరీ రీసెంట్గా చాలా రివర్స్ని మన కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం. ఓకేనా? సో చూస్తే మనం కొన్ని రివర్స్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నే మనం మాట్లాడుకున్నాం ఏంటి? భాగీరథి రివర్ గురించి. ఓకేనా? ఇంతకు ముందు మనం మాట్లాడుకుందాం దేని గురించి? బైతరణి రివర్. ఓకే, ఎస్, బైతరణి. నెక్స్ట్ మహానది గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు ఏంటి మనకి సిగందూర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనం శరావతి రివర్ గురించి మాట్లాడుకున్నాం. యా, శరావతి రివర్ గురించి. అంటే చూడండి, మనం ప్రతిసారి అంటే వెరీ రీసెంట్గా మళ్ళీ మనం కోపిలి రివర్. ఓకేనా? కోపిలి రివర్ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో నర్మదా రివర్ గురించి మాట్లాడుకుందాం. నర్మదా. సో చూడండి ఒకసారి, జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month మనం ఇన్ని రివర్స్ మాట్లాడుకుందాం. చెప్పండి, రివర్స్ మీద క్వశ్చన్స్ వస్తే రావా? చెప్పండి. గ్రూప్ 4 కోసి రివర్ మీద వచ్చింది, గంగా రివర్ మీద వచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 రివర్స్ మీద, యూపీఎస్సీ ఏదైనా సరే వస్తుంది. మరి ఎందుకు సార్ ఇవన్నీ రివర్స్ ఇటీవల కాలంలో కనబడ్డాయి అంటే, సో చూస్తే ఈ శరావతి ఒక్కటి మాత్రం మనకి సిగందూర్లో సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ గురించి వచ్చింది. ఇది తప్ప మిగతా అన్ని రివర్స్ కూడా డెపిక్ట్స్ అబౌట్ ఫ్లడ్స్ అంటే వరదల గురించి మాత్రమే ఇవన్నీ వార్తల్లోకి వచ్చినాయి. సో చూసుకుంటే భాగీరథి మనకి ఇక్కడ కనబడుతుంది, ఉత్తరాఖండ్లో. బైతరణి మహానది ఎక్కడ కనబడుతుంది? ఒడిశాలో. కోపిలి ఎక్కడ కనబడుతుంది మనకి? అస్సాం, మేఘాలయలో. నర్మదా ఎక్కడ కనబడుతుంది మనకి? చూసుకుంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తర్వాత గుజరాత్, ఈ ఏరియాలో మనకి కనబడుతుంది. సో అదేవిధంగా ఇవి ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ వరదల వల్ల వచ్చినాయి, ఫ్లడ్స్ వల్ల వచ్చినాయి. అదేవిధంగా మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? బరాక్ రివర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? ఇది కూడా వరదల కారణంగానే వార్తల్లోకి వచ్చింది. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం కనబడుతున్న స్టేట్ ఏంటి? నాగాలాండ్. ఓకేనా? ఈ స్టేట్ ఏంటి మనం చూసుకుంటే? మణిపూర్. ఈ స్టేట్ని మనం చూసుకుంటే మిజోరం. ఓకేనా? తర్వాత ఈ స్టేట్ మనం చూసుకుంటే దిస్ ఇస్ అస్సాం. తర్వాత ఇది చూసుకుంటే ఇదంతా మనకేంటి? బంగ్లాదేశ్. ఓకేనా? ఈ బరాక్ రివరే దిస్ ఈస్ కాల్డ్ యాస్ మేఘనా ఇన్ బంగ్లాదేశ్. సార్ టాపిక్ లేకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, టాపిక్ చెప్తా, ఆ టాపిక్ ఇక్కడ అయిపోతుంది. ఎందుకంటే మ్యాప్ రిప్రజెంటేషన్లో మీకు చెప్తున్నా. అర్థమవుతుందా? సో ఇదే స్ట్రక్చర్ని నేను మళ్ళీ మీకు డ్రా చేస్తున్నా. ఒకసారి చూడండి, ఇదే కదా మనకి, ఇలానే కదా నార్త్ ఈస్టర్న్ మనకు ఉండేది. ఎస్, సో చూసుకుంటే ఇలా మనం చూసుకుంటే ఇది నాగాలాండ్, మణిపూరు, అస్సాము, ఇలా త్రిపుర, దీని గుండా మనకి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. రివర్ పేరేంటి? బరాక్ రివర్. ఓకేనా? బరాక్ రివర్. సో ఇది మనకి అంటే మనకు బంగ్లాదేశ్లోకి వెళ్ళాక దీని పేరు ఏమైనా మారుతుంది? మేఘనా అని మారుతుంది. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర రివర్ ఒకటి వస్తుంది. సో దీన్ని మనం మన ఇండియాలో బ్రహ్మపుత్ర అంటున్నాం. ఇదే మనం బంగ్లాదేశ్కి వెళ్ళాక ఈ బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలవడం జరుగుతుంది? జమునాగా పిలవడం జరుగుతుంది. ఇటు నుంచి మనకి గంగా వస్తుంది. ఓకేనా? ఈ గంగాని మనం బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తున్నాం? గంగాని పద్మా అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ పద్మా జమున రెండు కాన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత గొలాండో అనే ఏరియా వద్ద ఈ మేఘనతో కలిసి మళ్ళీ ఇవన్నీ మేఘనా అనే పేరుతో, ఆల్రెడీ మేఘనా రివర్ ఉంది, మళ్ళీ ఇది మేఘనతో కలిసి మేఘనా అనే పేరుతో ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్లో మర్జ్ అవుతున్నాయి. ఓకేనా? ఎస్, చూడండి, కింద బే ఆఫ్ బెంగాల్ కనబడుతుంది కదా, ఇందులో మర్జ్ అయిపోతున్నాయి. సరే, ఇప్పుడు ఈ బరాక్ రివర్ ఇటు అస్సాంలో చూసుకుంటే ఇక్కడ మనకు ఒక రేంజ్, ఒక పర్వత శ్రేణి కనబడుతుంది. ఆ పర్వత శ్రేణి పేరేంటి? బరైల్ పర్వత శ్రేణి. మనం జాగ్రఫీలో చాలాసార్లు మాట్లాడుకున్నామా లేదా? మీరే చెప్పాలి. సో ఇక్కడ ఒక ఏరియా పేరు కనబడుతుంది, సుర్మా వ్యాలీ. సుర్మా ఏరియా కనబడుతుందా? సో సుర్మా వ్యాలీ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ టీ. ఓకేనా?
సో ఇదంతా స్ట్రక్చర్. ఒకే పిక్చర్లో ఇండియన్ రివర్ సిస్టమ్ మొత్తం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక టాపిక్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో టాపిక్ ఏంటంటే బరాక్ రివర్ మళ్ళీ మనకి ఫ్రెండ్స్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్టర్ బ్రహ్మపుత్ర ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అర్థమైందా? ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి మణిపూర్లో కనబడుతుంది, నాగాలాండ్లో కనబడుతుంది, మిజోరాంలో కనబడుతుంది, అస్సాంలో కనబడుతుంది, తర్వాత మనకి బంగ్లాదేశ్లో కనబడుతుంది. సో ఇప్పుడు మనం మ్యాప్ అంటే చూసాం కదా, అదే విధంగా ఇక చూసుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ మనకి 900 కిలోమీటర్ల పొడవు వరకు ఉంటుంది. సో ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అంతా ఇదే అన్నట్లుగా. సో ఇది చూసుకుంటే మనకి ఏంటి ఇది తర్వాత మనకి ఈ బరాక్ రివర్ మనకి తర్వాత సుర్మా రివర్గా మారిపోతుంది, కుషియార్ రివర్గా మారిపోతుంది. ఈ రెండు రివర్స్ కలిసాక మన దీన్ని ఏమని అడ్రస్ ఇస్తున్నాం? మేఘనా అనే పేరుతో దీన్ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివర్ స్ట్రక్చర్ని మనం గమనిస్తే ఇప్పుడు ఈ రివర్ మనకు వస్తుంది కదా, ఇలా ఇలా చూసుకుంటే ఇక్కడ మనకు అన్ని ఏ కొండలు కనబడుతున్నాయి? నాగా కొండలు. తర్వాత ఇక్కడ మనం కనబడుతున్న కొండలు ఏంటి? లుషాయి కొండలు. ఈ లుషాయి కొండలు మనకి ఎక్కడ ఉన్నాయి? మనకి మణిపూర్లో ఉన్నాయి. ఓకే, మన అస్సాంలో చూసుకుంటే మనకి ఏ కొండలు కనబడుతున్నాయి? బరైల్ శ్రేణి కనబడుతుంది. ఓకేనా? ఎస్, బరైల్ శ్రేణి. ఇక చూసుకుంటే ఇది నాగాలాండ్, ఇది మణిపూర్, ఇది మిజోరాం, ఇది అస్సాం, ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఇది మర్జ్ అయిపోయింది. ఈ రకంగా దీని సిస్టమ్ అనేది జరిగింది. ఓకేనా? సో ఇదంతా నేను అందుకే రాసా ఇక్కడ స్టోరీ. దీనికి ఉత్తరాన బరైల్ శ్రేణి, తూర్పున నాగా లుషాయి కొండలు మరియు దక్షిణాన పశ్చిమాన బంగ్లాదేశ్ సరిహద్దులు కలవ అనేది దీని మొత్తానికి స్టోరీ అన్నట్టుగా. ఓకేనా? ఎస్. మరి దీని మీద మన క్వశ్చన్స్ తెలుసు కదా, టాపిక్ ఒకటే కాదండి, క్వశ్చన్స్ డెఫినెట్గా చూసుకోవాలి కదా. ఇక క్వశ్చన్ చూసుకుంటే వేర్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద బరాక్ రివర్ మనకి ఎక్కడ కనబడుతుంది? మణిపూర్లో కనబడుతుంది. నెక్స్ట్ హౌ మచ్ లెంత్ ఎంత? మనకి లెంత్ చూసుకుంటే 900 కిలోమీటర్స్ కనబడుతుంది. ద బరాక్ రివర్ బేసిన్ ఈస్ బౌండెడ్ ఇన్ ద నార్త్ బై విచ్ రేంజ్? ఏ రేంజ్ లో మనకు కనబడుతుంది? బరైల్ శ్రేణి, బరైల్ రేంజ్ లో మనకు కనబడుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇనిషియేటివ్ చూడండి, షైన్, ఎస్ ఫర్ సైన్స్, హెచ్ ఫర్ హెల్త్, ఐఎన్ఈ ఫర్ ఇన్నోవేషన్ ఎక్స్ప్లోర్స్. ఓకేనా? ఇన్నోవేషన్ ఎక్స్ప్లోర్స్. ఏంటి సైన్స్ అంటున్నావు, హెల్త్ అంటున్నావు, ఇన్నోవేషన్ అంటున్నావు, అంతేనా? దా చెప్తా. ఇక్కడ ఒక పాప ఉంది. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఎవరైతే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటున్నారో ఇలాంటి పిల్లలు ఒక 300 స్కూల్స్ని 13,000 మంది పిల్లల్ని 16 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీస్లో ఈ పిల్లల అందరినీ కూడా సైన్స్ వైపు, హెల్త్ వైపు, ఇన్నోవేషన్ల వైపు ఆకర్షించే విధంగా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దట్ ఈస్ షైన్ ఇనిషియేటివ్. ఎవరు లాంచ్ చేస్తున్నారు? అంతే కదా, ఎవరు లాంచ్ చేస్తున్నారు? చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ప్లస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ షైన్ అనే ఇనిషియేటివ్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అర్థమవుతుంది కదా? ఎస్. ఈ షైన్ గురించి కొంచెం చూసేద్దాం, క్లియర్ అయిపోద్ది. యా, చూద్దామండి. సైన్స్ ఏం సార్ ఇంగ్లీష్లో ఉందని బాధపడకండి, సింపుల్ ఇంగ్లీష్, పెద్ద ఇంగ్లీష్ ఏం కాదు. ఓకే, ఎస్. చూడండి, ఇది నేషన్ వైడ్గా స్టూడెంట్స్ అందరికీ వచ్చే ఒక పెద్ద ప్రోగ్రామ్. ఇది ఎవరి ఆధ్వర్యంలో? ఇట్స్ అన్ యూనిక్ ఇనిషియేటివ్ అండర్ ద ICMR టు ఇగ్నైట్ సైన్స్ క్యూరియాసిటీ, ఫోస్టర్ ద ఇన్నోవేషన్ అంటే కొత్త సృజనాత్మకతని చూపించడం, ఇన్స్పైర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. అంటే తర్వాత తరం పిల్లలకి హెల్త్ మీద ఒక రకమైన ఒక మోటోను జనరేట్ చేయాలి. నెక్స్ట్ దీని ఏమేంటంటే ఇంట్రడ్యూస్ స్టూడెంట్స్ టు ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్. ప్రతి పిల్లోడిని ఆరోగ్యం వైపు అండ్ బయోమెడికల్ వైపు తీసుకెళ్లాలని ఇది చెప్తుంది. నెక్స్ట్ ఈ ICMR కాంట్రిబ్యూషన్ ఇంకేం చేస్తుందంటే ఇది ఇంప్రూవింగ్ ద నేషన్స్ హెల్త్, మొత్తం భారత జాతి ఆరోగ్యాన్ని, తర్వాత మోటివేట్ యంగ్ లర్నర్స్, కొత్త పిల్లల్ని ఇంకా మోటివేట్ చేసే విధంగా పర్స్యూ కెరియర్స్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్, సైన్స్ మరియు పబ్లిక్ హెల్త్లో వాళ్ళని పటిష్టం చేయాలని ఈ ICMR అనుకుంటుంది. ఇప్పుడు ICMR అని వచ్చింది కదా, మీ అందరినీ నిన్నే అడుగుతున్న క్వశ్చన్, ఈ ICMR మన దేశంలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద, ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుందో కమెంట్ చేయి. నీ కోసమే చెప్తున్నా, కమెంట్ చేయి. ఓకే, ఎస్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇది మొత్తం ఎంతమంది పిల్లల్ని? 13,000 మంది పిల్లల్ని 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం 300 స్కూల్స్లో 39 డిస్ట్రిక్ట్స్లో 16 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్లో ఈ పిల్లల్ని అక్వైర్ చేసి వీళ్ళకి దీని పట్ల అవేర్నెస్ కల్పిస్తారు. అర్థమైంది కదా? ఎస్.
నెక్స్ట్ ఇది చూసుకుంటే మరి వీళ్ళకి ఎలాంటి ఇస్తారంటే ఇక్కడ చూసుకుంటే సో ఇది లెర్నర్స్ అందరికీ ల్యాబొరేటరీ టూర్స్ని ఇస్తుంది. ల్యాబొరేటరీ టూర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్గా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు అసెంబ్లీ విజిటింగ్ చేయించారు. అర్థమైందా? అంటే పిల్లల్ని తీసుకెళ్ళి చూపించారు. అలాగే ల్యాబొరేటరీ టూర్స్ని వీళ్ళు చూపిస్తారు. తర్వాత రీసెర్చ్ ఎగ్జిబిషన్స్ ఎట్లా రీసెర్చ్ చేయాలో చెప్తారు. నెక్స్ట్ పోస్టర్స్, వాక్, వీడియో ప్రజెంటేషన్స్, లైవ్ డెమాన్స్ట్రేషన్స్, ఆన్ గోయింగ్ సైంటిఫిక్ వర్క్ ఇవన్నీ ఎలా జరుగుతుందో చూపిస్తారు. ఇక వీళ్ళందరికీ ఒక మస్కట్, మళ్ళీ మస్కట్ అంటే అక్కడ ఏదో మస్కట్ చూపా అనుకోకండి. మస్కట్ అంటే వాళ్ళని డెపిక్ట్ చేసేందుకు ఒక పిక్చర్ని మనం వాడుకుంటాం. ఆ పిక్చర్ చూడండి, ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనబడుతుంది కదా. ఈ పిక్చర్ పేరు ఏంటంటే డాక్టర్ క్యూరియో. ఓకేనా? డాక్టర్ క్యూరియో. ఓకేనా? ఎస్, తన పేరేంటి? డాక్టర్ క్యూరియో. ఇలాంటి ఒక స్ట్రక్చర్ వచ్చి చెప్తుంది, డియర్ పిల్లలు మీరు సైన్స్ వైపు రండి, మీరు ఇన్నోవేషన్స్ వైపు రండి. ఇలా ఇవన్నీ విషయాలు పిల్లలకి గుచ్చు చెప్తుంది. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, ఎస్. నెక్స్ట్ తెలుగు చూడండి మనం తెలుగు ఇంగ్లీష్ 2 స్క్రిప్ట్స్ ఇస్తున్నాం. మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ ఉంది. ఆ పీడిఎఫ్స్ చెప్తున్నా, ఎగ్జామ్స్ వచ్చినాక సార్ మొత్తం మీ దాంట్లోకి వచ్చిన చూపించే బాధ్యత నాది. అంత ధీమాతో చెప్తున్నా, ఖచ్చితంగా ఆ పీడిఎఫ్స్ తీసుకోండి, నోట్స్ చేసుకోకండి, దాన్ని చూడండి, వీలైతే ప్రింటర్స్ తీసుకోండి, మరీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి మన క్వశ్చన్స్ ఎట్లా మనకి భారత్లో ఐసీఎంఆర్ పాత్ర ఏంటి? సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెవలప్స్ ద డిసెమినేట్స్ ద గైడ్ లైన్స్, రెగ్యులేషన్స్ అండ్ రేంజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. అంటే ప్రజల ఆరోగ్యం మీద ఇది గైడ్ లైన్స్ని కానీ మార్గదర్శకాలని కానీ చూపిస్తుందని చెప్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీన్ బై ద బయోమెడికల్ రీసెర్చ్? మరి బయోమెడికల్ రీసెర్చ్ అంటే ఏంటి? సో బయోమెడికల్ రీసెర్చ్ ఇస్ ద స్టడీ ఆఫ్ ద హ్యూమన్ ఫిజియాలజీ అండ్ ద ట్రీట్మెంట్ ఆర్ అండర్స్టాండింగ్ ద డిసీజ్. అంటే రోగాల గురించిన అధ్యయన శాస్త్రం కానీ వాళ్ళ యొక్క జీవిత క్రమం ఎలా జరుగుతుంది, ఇదంతా బయోమెడికల్ గురించి చెప్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ మనాస్. ఓకేనా? మనాస్ అంటే ఒకసారి దీని అబ్రివేషన్ చూడండి. మనం మాదక పదార్థ అంటే మాదక ద్రవ్యాలు. సో ఎంఏ చూడండి, ఎంఏ ఫర్ మాదక పదార్థ. నెక్స్ట్ ఎన్ఏ ఉందా? ఎస్, ఎన్ఏ ఫర్ నిషేధ అసూచన. నిషేధ అసూచన. ఎస్, నిషేధ అసూచన. ఇక్కడ చూస్తే ఎంఏ ఫర్ మాదక పదార్థ. ఓకే, ఎస్, మాదక పదార్థ. నిషేధ అసూచన. ఎస్ అంటే కేంద్ర సర్వీసెస్ ఆర్ సిస్టమ్. ఓకేనా? అంటే చూస్తే మనాస్ ఏం చెప్తుంది, పేర్లోనే ఉంది, మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్క పౌరుడికి దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరగాలి. అర్థమవుతా? ఈ ప్రోగ్రామ్ గురించిన ఇష్యూని వెరీ రీసెంట్గా రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. రాజ్యసభ ఏ ఆర్టికల్ గుర్తు రావాలి? ఆర్టికల్ 18 81 చెప్పు, కామెంట్ చేయి. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, మరి మనాస్ మనకి ఏం చెప్తుందంటే, ఇది చూసుకుంటే మనకి 18th జూలై 2024 ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. మళ్ళీ ఏమో అనుకోకండి, ఇది ఎట్లా అంటే మనకి కాల్ చేస్తే సార్ నేను మాదక ద్రవ్యాల బారిన పడ్డాను, నేను వదులుకోలేకపోతున్నా, నా పరిస్థితి ఇది సార్ అని చెప్తే వాళ్ళు మీకు గైడ్లైన్స్ ఇస్తారు, డిజిటల్ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఎంపవర్ ద సిటిజన్స్ టు ఫైట్ అగైన్స్ ద డ్రగ్స్ మెయినెన్స్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సెక్యూర్ సిటిజన్ సెంట్రిక్ ప్లాట్ఫామ్. ఓకేనా? అలా. సో ఇది మాత్రమే కాదు, కౌన్సిలింగ్ ఇస్తుంది, రీహాబిలిటేషన్ కూడా ఇస్తుంది. అర్థమవుతుందా? సో ఈ ప్రతి ఒక్కరు దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేసే విధంగా చూపిస్తుంది. సో అందరికి ఎనిమి ఎవరు? మాదక ద్రవ్యాలు. అలా ఇది చూసుకుంటే మనకి ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్. సో చూసుకుంటే వీళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ చూసుకుంటే మనకి 14446గా మనకు కనబడుతుంది. ఇది సాంఘిక న్యాయ శాఖ కింద పనిచేస్తుంది. ఎవరు కన్సర్న్ మినిస్టర్? ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఎవరు? కమెంట్ చేయండి. ఓకే, ఎస్. సో ఇలా ఇది ఫైట్ చేస్తుంది. సో చూసుకుంటే మన క్వశ్చన్స్, వాట్ ఈస్ ద విజన్ బిహైండ్ ద మానస్ హెల్ప్ లైన్? మానస్ హెల్ప్ లైన్ కింద ఉన్న విజన్ ఏంటి మనకి చూసుకుంటే, టు రైజ్ అవేర్నెస్ అండ్ ఎస్టాబ్లిష్ ఎ కాంప్రిహెన్సివ్ ప్లాట్ఫామ్ ఫర్ రిపోర్టింగ్ అండ్ సీకింగ్ అసిస్టెన్స్ ఫర్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూ. డ్రగ్ రిలేటెడ్గా ఏమున్నా సరే ఇది పరిష్కారం చూపిస్తుంది. దట్స్ ఇట్ అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, ఎస్. వాట్ ఈస్ 1933 మనాస్? సో మనాస్ చూసుకుంటే మాదక పదార్థ నిషేధ ఆసూచన కేంద్ర హెల్ప్ లైన్ నెంబర్ చూసుకుంటే మనకి 1933 చూసుకుంటే ఇది మనకి ఇప్పుడు 2024లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. సార్ డేట్ కూడా ఇంపార్టెంట్ అని అంటే అవునండి,
ఇంపార్టెంటే. అర్థమైందా? అడిగాడు. బేటీ బచావో, బేటీ పడావో 2015 జనవరి 22 అని ఉంటుంది. అది కూడా అడ్రెస్ చేసి అడిగాడు. ఎప్పుడో కాదండి. మొన్నే తెలంగాణ గ్రూప్ జరిగింది. అప్పుడే అడిగాడు. అర్థమవుతుంది కదా! కొంచెం కేర్‌ఫుల్లే దీని మీద. యెస్. నెక్స్ట్. సో, గ్రేట్ బ్యారియర్. ఓకేనా? గ్రేట్ బ్యారియర్. సో, గ్రేట్ బ్యారియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీడియం పిల్లలు బ్యారియర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆపడం. ఇప్పుడు ఇది ఇలా వెళ్తుంది. ఆపుతుందా? సో, ఇట్స్ యాక్ట్ యాస్ ఎ బ్యారియర్. సో, గ్రేట్ బ్యారియర్ అంటే చాలా పెద్ద బ్యారియర్. పెద్ద బ్యారియర్. మరి బ్యారియర్ అంటుర్రు. మరి ఇక్కడ యాక్టివ్ వోల్కనో చూపించుర్రు. మరి ఇక్కడ ఫ్రింజింగ్ రీఫ్ అంటుర్రు. ఇక్కడ బ్యారియర్ రీఫ్ అంటుర్రు. ఇక్కడ అటాల్స్ అంటుర్రు. ఏం సార్ ఏం చెప్తున్నావు? చెప్తా. ఏం చెప్తున్నావు చెప్తా ఆగండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వోల్కనో ఒకటి వచ్చిందండి మనకి. ఓకేనా? ఈ వోల్కనో వచ్చింది. ఈ వోల్కనో పక్కనే మనకి కొన్ని కోరల్స్ ఫామ్ అయినాయండి. కోరల్స్, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఏంటో కాదు తెలుగులో ప్రవాల బిత్తికలు అంటాం. కొన్ని రకాలైన పురుగులండి. ఇవన్నీ ఒక దగ్గరకు జామే చచ్చిపోయాక వాటి నుంచి కాల్షియం కార్బోనేట్ రిలీజ్ అవుతూ అవన్నీ ఒక లేయర్ లాగా దాని చుట్టూ ఫామ్ అవుతాయి. సో, ఇట్స్ ఫార్మ్ యాస్ అ లేయర్ సరౌండెడ్ బై దిస్ వాల్కనో. ఓకేనా? సో, ఫామ్ అయ్యాక అంటిల్ సమ్ ఇయర్స్, కొన్ని ఇయర్స్ తర్వాత దే ఫార్మ్డ్ ఏ హ్యూజ్ ఫార్మేషన్. ఎలా అంటే అక్కడ ఒక సర్ఫేస్ బాడీ లాగా ఇది ఫామ్ అవుతుంది. సో, ఇలా ఎప్పుడైతే ఒక వాల్కనో చుట్టూ ఇలా ఫామ్ అయిందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ఫ్రింజింగ్ కోరల్స్. ఫ్రింజింగ్ ప్రవాల బిత్తికలు అంటాం. సో, ఇలా కొంచెం దీనికి దూరంగా ఫామ్ అయితే మనం ఏమంటామంటే బ్యారియర్ రీఫ్స్ అంటాం. అర్థమవుతుంది కదా? సో, అసలు ఎలాంటి ఫార్మేషన్ లేకుండా జస్ట్ ఫామ్ అయిన అనుకో వీటిని మనం అటోల్స్ అంటాం. ఓకేనా? ఎస్. ఇదంతా ఏ కాంటినెంట్ అండి? ఆస్ట్రేలియా. మరి చూడండి ఇగో గీడ నుంచి పడితే గీడ వరకు మొత్తం మనకి ఏం కనబడుతున్నాయి? గ్రేట్ బ్యారియర్. ఇవి ఎసోంటి అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోరల్ రీఫ్స్. అందుకే సో దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ కోరల్ రీఫ్స్ ఇన్ దిస్ వరల్డ్. దట్స్ వై వీఆర్ అడ్రసింగ్ ద వర్డ్ ఆఫ్ దట్ ఈస్ గ్రేట్ బ్యారియర్. అర్థమైంది కదా? ఆస్ట్రేలియా అంటే దట్ ఈస్ వి కాల్ యాజ్ అ గ్రేట్ బ్యారియర్ అని పిలుస్తున్నాం. మరి ఎందుకు వై ఇట్ ఇస్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్? వై ఎందుకంటే ఇవి వెరీ రీసెంట్గా క్లైమేటికల్ ఇష్యూస్ వల్ల అండ్ వాటర్ ఇష్యూస్ వల్ల అండ్ వీటిని తినే స్టార్ ఫిషెస్ వల్ల ఇవి చాలా వరకు క్రిటికల్ జోన్కి రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అసలు గ్రేట్ బ్యారియర్స్ అంటే ఏంటి, వాటి గురించి ఒక్కసారి మనం చూసి సరిపోతుందండి. దట్స్ ఇట్, అంతకంటే ఇంకేం లేదు. దీస్ ఆర్ ద కాంప్లెక్స్ ఆఫ్ ద కోరల్ రిఫ్స్, షోల్స్, ఐలెట్స్ అండ్ ద పసిఫిక్ ఓషన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియా. సో చూడండి ఆస్ట్రేలియాని మనం ఇలా దిక్కుల వైజ్గా గమనిస్తే సో దిస్ ఈజ్ వాట్ నార్త్ ఈస్ట్. ఓకేనా? ఈశాన్య దిశలో మనకు కనబడుతుంది. అవునా కాదా? సో ఇట్స్ అ కాంప్లెక్స్ అంటే ఏంటండి, మొబైల్ సెంటర్స్ కానీ అకాడమిక్స్ కానీ సో చాలా రకాల మనకు కాంప్లెక్స్ కనబడతాయి కదా. దిస్ ఆల్సో లైక్ కాంప్లెక్స్ దట్ కవర్స్ విత్ కోరల్స్ కానీ షోస్ కానీ ఐలాండ్స్ కానీ సో ఇలా చాలా వరకు మనకి కనబడుతున్నాయంట. ఓకేనా? సో దిస్ ఇస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రీఫ్ కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్. దిస్ ద లార్జెస్ట్ లివింగ్ స్ట్రక్చర్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ భూమి మీదే అత్యంత పొడవైన పెద్దదైన కోరల్ రీఫ్స్ అని దిస్ సెంటెన్స్ డెపిక్ట్స్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్. అండ్ రఫ్లీ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ద మోర్ దెన్ 2000 కిలోమీటర్స్. చూడండి 2000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంది. అండ్ ద విడ్త్ ఇస్ ద 60 to 250 కిలోమీటర్స్. ఒక్కసారి రండి. ఇక్కడ మీకు కనబడుతుందా ఈ విడ్త్ అంట 60 నుంచి 250 కిలోమీటర్స్ వరకు విడ్త్ ఉంది. మరి పొడవు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 2000 కిలోమీటర్ ఉంది. మీ ఊహకే వదిలేస్తున్నా, ఎంత పొడవు ఉందో నేను మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇది చూసుకుంటానంట అప్రాక్సిమేట్లీ దీని ఏరియా మనకి 3.5 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? మన ఇండియాలో 1/10% ఉంటుంది. ఇది చూసుకుంటే 10% ఆఫ్ ది వరల్డ్స్ కోరల్ రీఫ్స్. ప్రపంచంలో కోరల్ రీఫ్స్ ఉంటాయి కదా, ఇందులో 10% ఇవే కవర్ చేస్తున్నాయి. ఓకేనా? సో చూసుకుంటే ఇక్కడ మనకి ఇదంతా డేటా మనకి ఏం అవసరం లేదు, బట్ జస్ట్ చెప్తున్నా అంతే. ఇది చూసుకుంటే దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వచ్చింది 1981లో. దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వచ్చింది. అర్థమవుతుందా? ఎస్, తెలుగు స్క్రిప్ట్ కూడా మన దగ్గర ఉందండి. ఓకే, మరి క్వశ్చన్ చూడొచ్చు కదా. వెర్ ఇస్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ లొకేటెడ్? ఎక్కడ ఉంది మనకి ఇది? ఇన్ ద పసిఫిక్ ఓషన్, నార్త్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ది ఆస్ట్రేలియా. ఓకే, యా. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ హౌ మచ్ ఇట్స్ లెంత్ దట్ గ్రేట్ బ్యారియర్ ఇస్ హ్యావింగ్? సో చూసుకుంటే 2000 కిలోమీటర్స్ హ్యావింగ్ ద లెంత్ ఆఫ్ గ్రేట్ బ్యారియర్. వీటి చూసుకుంటే మనకి 60 to 250 కిలోమీటర్స్ వరకు ఉంది. నెక్స్ట్,
హౌ మచ్ ఏరియా ఇట్ ఆక్యుపైస్? సో అప్రాక్సిమేట్లీ 3.5 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఇది ఆక్యుపై చేసింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సవాల్ కోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. వై ఇట్ ఈస్ ఇన్ కేమ్ లైట్ నౌ? వై ఎందుకు వచ్చిందండి? బికాస్ we knew everything about the Indus Water Treaty, which was occurred between two nations. Those are India and Pakistan in 1960 September 19. Then there were Prime Ministers Jawaharlal Nehru from India and Ayub Khan from Pakistan. So ముచ్చట ఏంటి అంటే మనం చూడండి 1960లో సెప్టెంబర్ 19న పాకిస్తాన్ నుంచి ఆయూబ్ ఖాన్ అనే ప్రధానమంత్రి, ఓకేనా, ఇండియా నుంచి జవహర్లాల్ నెహ్రూ అనే ప్రధానమంత్రి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అకార్డ్ అయింది. ఆ అకార్డు ముచ్చట ఏంది అంటే దాని పేరే ఇండస్ వాటర్ ట్రీటీ. ఇక చూసుకుంటే మనకి ఇండస్ వాటర్ ఎలా 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 వస్తుంది, మనకి ఇలా ఇండస్ వాటర్ వస్తుంది. ఫస్ట్ మనకి ఏం టచ్ అవుతుంది? జీలం, చీనాబ్, తర్వాత రావి, గిట్ నుంచి సట్లేజ్, ఇక్కడ చూసుకుంటే మనకి బియాస్, ఇవేగా టచ్ అయితే. ఇందులో చూసుకుంటే దీస్ 3 rivers ఆర్ కాల్డ్ యాజ్ వెస్ట్ ఫ్లో రివర్స్. ఓకేనా? దీస్ కాల్డ్ యాజ్ వెస్ట్ ఫ్లో రివర్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సో లేటర్ రావి, బియాస్, సట్లెజ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఈస్ట్ ఫ్లో రివర్స్. ఓకే, ఈస్ట్ ఫ్లో రివర్స్. ఇక చూసుకుంటే these west flow rivers are only belonging to Pakistan and these east flow rivers are only belonging to India under the guidance of the World Bank ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఓకేనా? ఇక చూసుకుంటే మొత్తం 100% వాటర్లోనంట 80% వాటర్ పాకిస్తాన్కి, జస్ట్ 20% ఆ వాటర్ ఇండియాకి. ఇక చూసారా ముచ్చట ఎట్లుందో? మొత్తం 80% వాళ్ళకే పోయింది, మనకి we have only just 20%. So now India took back and the abeyance on this ఇండస్ వాటర్ ట్రీటీ. అర్థమైందా? అంటే ఏంటంటే దీన్ని నిలిపివేసింది ఇప్పుడు ఇండియా. అందుకే మనం ఈ ముచ్చట మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎస్. చూడండి, ఇక ఇది చూసుకుంటే మనం ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మనకి ఏమొస్తుందంటే చీనాబ్ నది మీద, ఓకేనా, చీనాబ్ నదిని అనగానే మీకు గుర్తురావాల్సిన ఇష్యూస్ కొన్ని ఉంటాయండి. ఎగ్జామ్లో ప్రతిసారి మనకు పడుతుంటాయి. సలాల్ ప్రాజెక్ట్ కానీ, దుల్హస్తి ప్రాజెక్ట్ కానీ, బాగ్లిహార్ ప్రాజెక్ట్ కానీ, ఇట్లా మనకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవి ఎవ్రీ టైం మనకి ఎగ్జామ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. సో చూడండి, దీని పేరు వినగానే మనకు గుర్తురావాల్సిన ఇష్యూస్ ఏంటి? ఒకటి దుల్హస్తి, సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సలాల్ ప్రాజెక్ట్, ఓకే. నెక్స్ట్ బాగ్లిహార్ ప్రాజెక్ట్. ఎస్, ఈ 3 ప్రాజెక్టులని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఓకే, దట్స్ ఇట్. అది చూసుకుంటే ఇప్పుడు ఈ చీనాబ్ నది మీద ఒకప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టు నౌ ఇట్ కేమ్ ఇన్ టు లైమ్లైట్. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సవాల్ కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. అర్థమైందా ఇప్పుడు ముచ్చటేందో? ఎస్. ఇక చూడండి, ఎస్. సో చూస్తే ఏంటంటే ఇది మనకి రాంబన్ జిల్లా. సో డిస్ట్రిక్ట్ పేరేంటి మనకి? రాంబన్ డిస్ట్రిక్ట్. ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఎంత ప్రతిపాదన 2000కు పైగా మెగావాట్ల విద్యుత్ ఎలక్ట్రిసిటీ రన్ ఆఫ్ ది రివర్. అంటే రివర్తో మాత్రమే ఇది రన్ అయ్యే ఒక ప్రాజెక్ట్ అన్నట్లుగా చూసుకుంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్లోనే అతిపెద్ద జల విద్యుత్ ప్లాంట్. యూనియన్ టెరిటరీ అని గుర్తురావాల్సిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 239, 240, 241, 243? చెప్పండి, కమెంట్ చేయండి. ఓకే, ఎస్. సో కేంద్ర పాలిత ప్రాంతంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వాటిల్లో ఇది ఇప్పుడు ఒకటి అవుతుంది. దిస్ విల్ గోనా అ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ యూనియన్ టెరిటరీ. అర్థమవుతుందా? నెక్స్ట్ సో ఇది మొదట 1980sలో రూపొందించారు. పర్యావరణ మరియు సాంకేతిక కారణాల వల్ల దీన్ని ఆపిర్రు. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి సార్, అదేంటి హిమాలయన్ రేంజ్, అక్కడ ఎట్లుంటే వెదర్, ఇక్కడున్న వెదరే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆడ వెదర్ ఎట్లుంటుంది, ఆడ కన్సిడర్ చేయాలంటే మామూలు వచ్చాడు కాదు. అప్పుడు ఎప్పుడో 2002లో మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు చీనా బ్రిడ్జ్ సెట్ అయింది. అర్థమైందా లేదా? సో అలాంటి టఫ్ సిచ్యువేషన్ మనకడ కనబడుతుంది. ఇక దీన్ని చూసుకుంటే మనకి జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లస్ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ఈ రెండింటి సహాయంతో అప్రాక్సిమేట్లీ ఎస్టిమేటెడ్ బడ్జెట్ 22,000 crores. ఓకేనా? చూసుకుంటే మనకి 22,000 crores ప్లస్గా చూసుకుంటే దీనికి బడ్జెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక దీని హైట్ చూసుకుంటే మనకి 192 meters. ఒకసారి ఊహించుకోండి, 192 meters అండి. 192 meters అంటే ఎంత హైటో ఊహించుకోండి. ఆ లెవెల్లో దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. 7,000 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని దే ఫీల్ అబౌట్ ఇట్.
సో చూసుకుంటే దీన్ని మనకి ఒకప్పుడు మనం దీన్ని ఎంత అనుకున్నాం 2000 ప్లస్ మెగావాట్లో జస్ట్ రన్ ఆఫ్ ది వాటర్. ఇక్కడ చూసుకుంటే టోటల్గా 7000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ మనం ప్రొడ్యూస్ చేస్తుందని అనుకుంటాం. అది జస్ట్ రన్ ఆఫ్ వాటర్ ఉంది. ఇది ఎంటర్ విద్యుత్ అన్నట్లుగా. ఇలా చూసుకుంటే మనకి జమ్మూ కాశ్మీర్ ఎలక్ట్రిసిటీ స్కార్సిటీ కాదు, సర్ప్లస్ ఇన్ ఎలక్ట్రిసిటీ. అలా ఎలక్ట్రిసిటీని మిగిల్చి వేరే రాష్ట్రాలకి వేరే యూనిట్స్కి పంపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఈ స్టోరీ ఏందన్నది? ఇంత ఇష్యూ ఉంది కాబట్టి ఈ సవాల్ కోట్ మనకి చాలా 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 ఫేమస్. ఓకేనా? సవాల్ కోట్ ఏడుంది? చీనా నది మీద ఉంది. సవాల్ కోట్ జస్ట్ ప్రతిపాదిత సామర్థ్యం ఎంత? 2000 మెగావాట్లు. సవాల్ కోట్ ఏ రకమైన ఆనకట్ట? రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ గ్రావిటీ. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇలా ఈ లెవెల్లో 192 మీటర్స్ లెవెల్లో మనకు ఉంటుంది. ఇది చూసుకుంటే మనకి కంప్లీట్గా కాంక్రీట్ ప్రాజెక్ట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇది మనకి చూసుకుంటే సింధు జలాల ఒప్పందం ఎప్పుడు? సారీ, ఈ క్వశ్చన్ మీకే. ఓవెన్ వాస్ ఇండస్ వాటర్ ట్రీటీ హెల్డ్? ఇండస్ వాటర్ సింధు జలాల ఒప్పందం ఎప్పుడైంది? ఇది మాత్రం నేను మీకే వదిలిస్తున్నా. తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకోసమే చెప్తున్నా. ఓకేనా? ఎస్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. 365 days వి ప్రామిస్ యూ. రోహిత్ అకాడమీ అండ్ కరెంట్ అఫైర్స్ అడ్డా ఎక్స్క్లూజివ్ ఫర్ కరెంట్ అఫైర్స్. వి ప్రామిస్ యూ టు గివ్ కరెంట్ అఫైర్స్ ఫర్ 365 days. మేము ఇస్తాం, మేము మీతో ఉంటాం. ప్రతిదీ మీకు రియల్ టైంలో చూపించే బాధ్యత మాది. ఓకేనా? మా తరపున మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ మాత్రం ఒకటే, ఈ వీడియోని యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ మీకు ఎంత వీలైతే అంత దీన్ని షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఓకేనా? ఎస్, దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సార్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.